అవి దుఃఖపడతాడు, హృదయంతో మాట్లాడతాడు. ఆ హృదయం మీ ముందు ఆవిష్కరించిన సిద్ధారెడ్డి గారికి కృతజ్ఞతలతో ఇప్పుడు మనకి సంఘీభావం మన ప్రోగ్రాములో నిజానికి లేకపోయినా అన్నా నేను ఒక్క పాటతో మాత్రమే సంఘీభావం చెప్తాను అని అడిగి బయట నుంచి ఎంతమంది సంఘీభావం కోసం వస్తే అంతమందిని ఆహ్వానించటం మన సంస్కారం కనుక నర్సిరెడ్డి ఒకే ఒక్క చిన్న పాట, ఒక పల్లవి చరణంతో మనకు సంఘీభావం తెలియజేస్తారు. థ్యాంక్ యూ అన్న. సార్ ఇక్కడనే రండి. అందరికీ నమస్తే. మొట్టమొదటిగా సభాధ్యక్షులు అన్న కాసిం గారికి, పెద్దలు గౌరవనీయులు అన్న మందకృష్ణన్న గారికి, అదే మాదిరిగా వేదిక మీద ఉండబడినటువంటి పెద్దలందరికీ పేరు పేరున మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు జరిగేటువంటి ఈ ధర్మయుద్ధంలో మాదిగలు ఏనాటికైనా పద్మవ్యూహంలో చిక్కిన అభిమన్యులు కారు, ధర్మయుద్ధంలో గెలిసే అర్జునులను కూడా ఈ సందర్భంగా మరొకసారి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే నా పాటలు ఎన్నో పాటల్ని మీరు వినుంటారు. మీ అందరి దయతో, మీ అందరి ప్రేమ ఆదరాభిమానాలతో గాయకుడిగా తెలుగు రాష్ట్రాల్లో నాకు ఇంత పేరు వచ్చింది. ఆ విషయం నేను ఏ రోజు కూడా మర్చిపోనని కూడా మరొకసారి నేను గుర్తు చేస్తా ఉన్నా. నేను ఎవరికీ వ్యతిరేకం కాదు, నేను అందరి వాడిని. కానీ న్యాయం ఎక్కడుంటే న్యాయం ప్రక్కనే నా గొంతు నిలబడుతుంది. అందుకనే మందకృష్ణకు ఈ మధ్య పాట ఉదయించలే ఈ నేలన పోరాటాల గొంతుగా కాగడయ్యి కన్నెర్ర చేసే ఎవ్వరికి లొంగక పోరాటమే ఊపిరంటూ సాగినాడు నాయక కలిసిపోని జనబలమై నిలిసినాడు నేడిగా ఓరంగల్లు గడ్డ తెగబడ్డ బిడ్డ ఎదురేమి ఉన్నా బెదర నోడంట ఓరంగల్లు గడ్డ తెగబడ్డ బిడ్డ ఎదురేమి ఉన్నా బెదర నోడంట దగబడ్డ మక్కులానంట దండ ఛాతి కొరకయ్యి నిలిసిన గుండె నల్ల కండు న్యాయం అందించా తన కంటి చూపుత దారి చూపించే ఓహో పిడికిట పిడుగులు దాసినోడే మందకృష్ణ మాదిగా ఆహా పిడికిట పిడుగులు దాసినోడే మందకృష్ణ మాదిగా ఈ ఛాతి బారాన్నంత మోసినోడే మందకృష్ణ మాదిగా. ఈ పాటను విని తెలుగు ప్రజలందరూ అన్నకు చాలా అండగా, కొండంత అండగా నిలబడ్డందుకు నాకు నిజంగా కూడా గర్వంగా ఉంది. ఇప్పటికైనా నల్లని మబ్బులు అడ్డొచ్చినంత మాత్రాన సూర్యుడు ప్రయాణం ఆపడు, మబ్బులు చీల్చుకొని మళ్ళీ బయటికి వస్తాడు సూర్యుడు అనేది నా నమ్మకం అని కూడా ఈ సందర్భంగా. నల్లని మబ్బులు అడ్డొచ్చాయని సూర్యుడు పైన ఆపడుగా, నల్లని మబ్బులు అడ్డొచ్చాయని సూర్యుడు పైన ఆపడుగా, నేలకు నాగలి గాయం తగులక బంగారు సిరులే పండవుగా, పుట్టుకతో ఏ మానవుడు మహనీయుడు కాదో పట్టుదలే నీలో ఉంటే పట్టిందల్లా గోల్డే సరదా సరదా సరదాగా సంథింగ్ ఏదో చేసేయిరా సరదా సరదా సరదాగా సంథింగ్ ఏదో చేసేయిరా సరిగా సత్తా చూపిస్తే స్వర్గం నేలకు ఆలునురా జానేదో జరిగిందేమైనా జానేదో జనమేమనుకుంటున్నా పడినా లేచే కెరటం నీకు ఆదర్శం మనసాగాలో పడినా లేచే కెరటం నీకు ఆదర్శం మనసాగాలో పనిని ప్రార్థనగా భావిస్తే ప్రతి విజయం మీకందేరో చెమటల్లో తడిసే వాడికి చిక్కని శిఖరం లేదో సరదా సరదా సరదాగా సంథింగ్ ఏదో చేసేరా సరిగా సత్తా చూపిస్తే స్వర్గం నేలకు ఆలునురా నిరంతరం నువ్వు మరింతగా ఉదయిస్తూ ముందుకురా ఏ పరాజయం పలకరించినా వెనుకడు ఏ వెయ్యకురా నిరంతరం నువ్వు మరింతగా ఉదయిస్తూ ముందుకురా ఏ పరాజయం పలకరించినా వెనుకడు ఏ వెయ్యకురా ఏ కష్టాలు నష్టాలు కోపాలు తాపాలు వస్తే రాని ఏ సుతులు సతులు హితులు వదిలిపోతే పోని పద 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 కరిమప్పుల మోటునే కాంతి ఉంది కదా పద 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 పోరాడనిదే ఏది పొందలేవు కదా ఏ శిరసును ఎత్తనిదే శిఖరం చూపుకు చిక్కదుగా ఉడి దెబ్బలు తగలనిదే శిలలకు ఆకృతి పుట్టదుగా
పద పదమని పాదాలే పదానన్నో ఓటమి గెలుపుకు దీటుగా నిలబడి ఓటమి గెలుపుకు దీటుగా ఉండి నిలబడి కలబడి ఈ జట్టే మనదని. థ్యాంక్ యూ. ఏదైనా కలం కట్టి రాయాలంటే మొదట రాయాలనిపించాలి కదా. రాయాలనిపించాలంటే అది న్యాయం అనిపించాలి కదా. ఎప్పుడో అన్నారు కష్టజీవికి ఇరువైపులా ఉండేవారే కవులు అని. అట్లా ఆ న్యాయం వైపు నిలబడి రాయడానికి కొన్ని వేల కాలాలు బయలుదేరాయి. పాటలు వస్తున్నాయి. రేపు లక్ష డబ్బుల్లో 1000 గొంతుల పాటలు రాబో